అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ సుధాగంటి. మీరు చూస్తున్నారు ఆర్టీవీ. ఇవాళ నేషనల్ జాయింట్ అండ్ బోన్ డే సందర్భంగా వీ హ్యావ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రోహిత్ గారు అండ్ ఆయనతో బోల్డ్ అని విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ హలో. హాయ్ అండి. సో ఐఎమ్ myself Dr. P. Rohit, consultant orthopedic and trauma surgeon. I've completed my MS orthopedics from Osmania Medical College, and currently I'm working at Apex Multi-Specialty Hospital as consultant orthopedic and trauma surgeon. So thank you for giving me this platform. సో ప్రతి ఇయర్ బోన్ అండ్ జాయింట్ డేకి సంబంధించి ఒక థీమ్ వస్తుంది కదా. సో ఇయర్ థీమ్ ఏంటి? Actually 2024 National Bone and Joint Day theme is Healthy Childhood and Stronger Bones. So యాక్చువల్లీ దీని హిస్టరీ మనం తెలుసుకోవాలంటే నేషనల్ బోన్ అండ్ జాయింట్ డే ఈస్ సెలబ్రేటెడ్ బై ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సిన్స్ 2012 అనమాట. సో దిస్ నాట్ ఎ కైండ్ ఆఫ్ సెలబ్రేషన్, దిస్ ఈస్ టు క్రియేట్ అన్ అవేర్నెస్ ఇన్ ది సొసైటీ అబౌట్ మస్కులోస్కెలిటల్ డిసార్డర్స్. అంటే మనం ఆ డిసార్డర్స్ని ఎలా ప్రివెంట్ చేయగలుగుతాము, వాట్ ఈస్ ద క్యూర్ అండ్ వాట్ స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ అన్నది we are going to focus more on this day. Okay, so మజిల్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. బోన్స్ని ప్రొటెక్ట్ చేసేవి మజిల్స్ అని అంటారు. అండ్ డెఫినెట్లీ కాల్షియం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎంత మోతాదులో మనిషి ఒంట్లో కాల్షియం అనేది ఉండాలి? ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ రోజులో కాల్షియం అనేది బాగా లూజ్ అవుతూ ఉన్నారు. సో కాల్షియంని బాగా పెంచుకోవాలంటే ఏం చేయాలి? సో మజిల్ బేసికలీ కాల్షియం కంటే ముందు కూడా మజిల్ ఆర్ ఇంపార్టెంట్ టు బోన్ కాదు, మస్కులో స్కెలిటన్ సిస్టమ్ అంటాం మనం. సో లైక్ మజిల్ అండ్ బోన్స్ ఆర్ లైక్ వైఫ్ అండ్ హస్బెండ్. సో వితౌట్ ఒక్కటి వీక్ ఉన్నా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీలో కాల్షియం తక్కువైపోతే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది పీటీహెచ్ అంటారు దాన్ని, అది రిలీజ్ అవుతుంది. సో ఆ పీటీహెచ్ అన్నది బోన్స్ నుండి కాల్షియంని తీసుకొచ్చి మళ్ళీ బ్లడ్ లెవెల్స్లో కాల్షియంని ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. అండ్ ఈ పీటీహెచ్ విల్ యాక్ట్ ఆన్ రీనల్ సిస్టమ్, అంటే కిడ్నీస్ పైన యాక్ట్ చేసి ఇట్ విల్ మేక్ షూర్ దట్ కాల్షియం ఈజ్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ ద బాడీ అండ్ ఫాస్ఫేట్ ఈస్ ఎక్స్క్రీటెడ్. సో మన బాడీలో ఓన్లీ కాల్షియం 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 అంటాం, కానీ ఇన్ఆర్గానిక్ అండ్ ఆర్గానిక్ ఉంటుంది బోన్లో కాంపోజిషన్. ఆర్గానిక్లో లైక్ ఇవన్నీ సెల్స్ ఉంటాయి, ఏది ఆస్టియోబ్లాస్ట్ ఆస్టియోక్లాస్ ఇవన్నీ ఉంటాయి. ఇన్ఆర్గానిక్లో కాల్షియం ఫాస్ఫేట్ కూడా ఇంపార్టెంట్ మన బాడీలో, magnesium, all these components, all these minerals form the bone matrix anamata. Not only calcium, even phosphates and magnesium is also important in the formation. So ఎప్పుడైతే మన కాల్షియం డెఫిషియన్సీ స్టార్ట్ అవుతుందో మనకు మజిల్ క్రాంప్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చాలామంది పేషెంట్స్ నా రెగ్యులర్ ప్రాక్టీస్లో లో బ్యాక్ ఎక్స్ వస్తారు యంగ్ ఏజ్లోనే. సో మజిల్స్ అంతా ఇట్లా పట్టేసుకున్నట్టు అనిపిస్తుంది అని. సో ఎప్పుడైతే మన బాడీలో కాల్షియం తగ్గిపోతుందో ఆటోమేటిక్ స్పాజంలోకి వెళ్తుంది. దీస్ ఆర్ నోన్ యాజ్ మజిల్ క్రాంప్స్. ఓకే, సో కాల్షియంని ఎలా పెంచుకోవచ్చు బాడీలో? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ ఆర్ మెడికేషన్స్ ఉంటాయి? సో మెడికేషన్ అన్నది లైక్ మనం దాని తర్వాత స్టేజ్, బట్ ఫస్ట్ మన డైట్లో మనం ఎంతవరకు కాల్షియం ఫుడ్ని మనం తీసుకుంటున్నాం రోజు. మోస్ట్ నెగ్లెక్టెడ్ థింగ్ దీస్ డేస్ బికాస్ ఆఫ్ అవర్ బిజీ లైఫ్, మనం వీఆర్ మిస్సింగ్ గ్లాస్ మిల్క్, టు బాయిల్డ్ ఎగ్స్, రాగి జావా, ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ కాదు. వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు జంక్ ఫుడ్, లైక్ త్వరగా లైక్ అన్నం పప్పు, లైక్ కార్బోహైడ్రేట్ డైట్. సో వీఆర్ నాట్ ఫోకసింగ్ ఆన్ వాట్ వీఆర్ ఈటింగ్ యాక్చువల్లీ. అవర్ బిజీ లైఫ్స్లో నాకు ఇప్పుడు ఆఫీస్ ఉంది, నేను వెళ్ళిపోవాలి, ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవాలని కాదు. వాట్ వీఆర్ ఈటింగ్ విల్ మేక్ అస్ వాట్ వీఆర్ ఇన్ ద ఫ్యూచర్. సో ఇవాళ తినేదే రేపు మనకి ఏ జబ్బులు వస్తాయో డిసైడ్ చేస్తుంది అనమాట. సో కాల్షియం రిచ్ ఫుడ్ లైక్ ఆల్రెడీ ఇందాక చెప్పాను, మిల్క్, మీట్, ఎగ్స్, ఎగ్ యోక్, దాని తర్వాత ఫిష్, లివర్, అండ్ వెజిటేరియన్స్లో అయితే పనీర్, సోయాబీన్స్, రాగి జావా, వీటిలన్నిటిలో కాల్షియం ఎక్కువ ఉంటుంది. సో ఈ కాల్షియం ఈ సోర్స్లో మనం తీసుకోవచ్చు. వైటమిన్ డి అయితే లైక్ ఈ సోర్సెస్లో కూడా ఉంటుంది, బట్ మోస్ట్ లైక్ హై సోర్సెస్ సన్లైట్. అది కూడా మిట్ట మధ్యాహ్నం పోయి ఎండలో నేను నిల్చుంటా నాకు వైటమిన్ డి వస్తుంది అంటే కాదు. సో మార్నింగ్ ఏదైతే ఆరెంజ్ రేస్ ఉంటుందో దానికి మనం ఎక్స్పోజ్ అయితే ఆ యూవీ రేస్ మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ని అది
విత్ ద హెల్ప్ ఆఫ్ రీనల్ అంటే కిడ్నీ అండ్ లివర్ ఎంజైమ్స్ ద్వారా వైటమిన్ డిగా కన్వర్ట్ అవుతుంది. మన బాడీలో ఎప్పుడైతే వైటమిన్ డి ఉండదో మనం ఎంత కాల్షియం తీసుకున్నా వేస్ట్, ఎందుకంటే వైటమిన్ డి ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. ఈ రోజుల్లో ఐటీ ఎంప్లాయీస్ కానివ్వండి, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, అండ్ యంగ్స్టర్స్ హు ఆర్ గోయింగ్ ఫర్ ద కాలేజెస్, ప్రతి ఒక్కళ్ళు మిస్ అయ్యేది బాడీలో వైటమిన్ డి. అరే నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాను, నాకు వైటమిన్ డి లెవెల్స్ తక్కువగా ఉన్నాయని ఎవ్రీబడి ప్రాబ్లం. అది ప్రతి ఒక్కళ్ళ నోట వైటమిన్ డి తక్కువ ఉందనే వస్తుంది. సో దాన్ని పెంచుకోవడం ఎలా అంటే ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆప్షన్ ఇస్ సన్లైట్ అన్నారు. ఇఫ్ నాట్ సన్లైట్, ఇప్పుడు వాడు 7కే కాలేజ్కి వెళ్ళాలంటే, వాడు 7కే వాడు ఆఫీస్లో లాగిన్ అవ్వాలంటే, వాట్ ఆర్ ద వేస్? Evening also is okay for that. Evening sunrise is also okay for that. That what I told, that orange rays, not madhyanam rays, sun rays కాకుండా orange rays, evening rays is also okay. And మీరు ఇంకోటి చెప్పారు వైటమిన్ డి కాల్షియం తక్కువ ఉంది. యా, రీసెంట్లీ ఐ హ్యావ్ కండక్టెడ్ ఎ ఫ్రీ క్యాంప్ ఆఫ్ బోన్ మినరల్ డెన్సిటీ అండ్ లైక్ ఆర్థోపెడిక్ కన్సల్టేషన్, ఫిజియోథెరపీ కన్సల్టేషన్, ఇవన్నీ ఫ్రీ క్యాంప్ కండక్ట్ చేస్తే అరౌండ్ 230 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఐ హ్యావ్ దట్ స్టాటిస్టిక్స్. అమాంగ్ 230 మెంబర్స్ 70 to 80% మెంబర్స్లో బిఎండి చాలా తక్కువ ఉంది, బోన్ మినరల్ డెన్సిటీ. సో 70 to 80%, అందులో చిన్నవాళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, ఇన్ ఆల్ కంప్లీట్ ఏజ్ గ్రూప్లో, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో కూడా ఓన్లీ 30% మెంబర్స్ వర్ ఓకే. 70% మెంబర్స్ వర్ లైక్ -2, -3, కొంతమంది -4. I even warned her to be careful. After 1 month she presented with a fracture. She was old aged. And one more thing, calcium and osteoporosis ఇంటర్లింకింగ్ ఎలా ఉంటుందంటే మెయిన్లీ ఫీమేల్స్లో బాగా ఎఫెక్ట్ చేస్తుంది. ఇది పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, పోస్ట్ హిస్టరెక్టమీ స్టేటస్, వీళ్ళలో ఈజీగా ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కాల్షియం ఇంకా తగ్గిపోతుంది. సో ఫీమేల్స్ ఆర్ మోర్ ప్రోన్ టు డిస్టల్ అండ్ రేడియస్ ఫ్రాక్చర్, హిప్ ఫ్రాక్చర్, ఐసీ ఫ్రాక్చర్స్, ఇవన్నీ కాల్షియం తక్కువైతే ఆస్టియోపోరోసిస్లో వచ్చే ఫ్రాక్చర్స్ ఇవన్నీ. సో ఇమీడియట్లీ దిస్ షుడ్ బి సర్జికల్లీ ఇంటర్వెండ్ అనమాట. సో ఆర్ఎల్స్ మనం కాల్షియం ఫుడ్ పైన ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒకవేళ కాల్షియం ఫుడ్ మీరు తీసుకోలేని పరిస్థితులు ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ టాబ్లెట్స్ ఫర్ ష్యూర్. కాల్షియం కోర్స్ కంటిన్యూ చేయాలి. వైటమిన్ డి కోర్స్ కూడా ఉంటుంది. లైక్ విల్ గెట్ సిరప్స్ లైక్ డెక్సెల్, ఆల్ డిఫరెంట్ సిరప్స్ ఉంటాయి. వీక్లీ వన్స్ ఫర్ 8 week డోసేజ్ ఉంటుంది. ఆర్ ఇంజెక్షన్ ఫార్మ్స్ కూడా ఉంటుంది వైటమిన్ డి. మజిల్కి బోన్కి మధ్యలో వీ హ్యావ్ నర్వ్స్. ఎస్. సో నర్వ్ వీక్నెస్ అనేది జాయింట్స్ని, బోన్స్ని ఎంత ఎఫెక్ట్ చేస్తుంది అండ్ దాని జాగ్రత్తలు ఎలా తీసుకోవచ్చు అంటారు? సో బేసికలీ బోన్ మజిల్ మధ్యలో నర్వ్ ఉందని మీరు అన్నారు. ఆ నర్వ్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే ఈ జనరేషన్లో బేసికలీ సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి అలవాటై ఉంటాం మనం అందరం. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా, అంటే వాళ్ళు ఒక్కరనే కాదు, ఎవరైనా సెడెంటరీ లైఫ్ స్టైల్స్కి బాగా అలవాటైపోయి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఉన్నాం. సో మజిల్ అన్నది స్పాజంలో ఉంటుంది. మజిల్ పని ఏంటి? అది కూడా కాంట్రాక్ట్ అవ్వాలి, దానికి కూడా పని ఇవ్వాలి, లేకపోతే అది స్పాజంలో ఉంటుంది. మొత్తం ప్రెషర్ అంతా బోన్ పైన పెట్టేస్తుంది. దీనివల్ల ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం స్పైనే తీసుకుంటే డిస్క్ అన్నది డీజనరేటివ్ చేంజెస్లోకి వెళ్తుంది డ్యూ టు ట్రామాటిక్ ఆర్ ఇన్ఫెక్టివ్ ఆర్ ఇది డీజనరేటివ్ చేంజెస్. దీనివల్ల మన స్పైన్ అన్నది, లంబార్ స్పైన్ అనేది తీసుకోండి, సర్వైకల్ స్పైన్ అనేది తీసుకోండి, ఇవంతా డీజనరేటివ్ చేంజెస్లోకి వెళ్తే డిస్క్ బల్జ్ స్టార్ట్ అవుతుంది. ఈ డిస్క్ బల్జ్ అయ్యి వెనకాల పోతున్న నర్వ్ని, స్పైనల్ కార్డ్ని కంప్రెస్ చేస్తుంది. సో దీనివల్ల ఉంటుంది ఎఫెక్ట్ నర్వ్ స్పైన్. అండ్ సెకండ్ థింగ్, కాల్షియం తక్కువైతే మజిల్స్ అంతా స్పాజంలోకి పోతాయా. సో ఆబ్వియస్లీ నర్వ్స్ విల్ బీ రన్నింగ్ అండర్నీత్ ద మజిల్ ఆర్ ఇన్ బిట్వీన్ ద మజిల్. ఆ స్పాజంలో కూడా వీ కెన్ ఎక్స్పీరియన్స్ నర్వ్ కంప్రెషన్ అనమాట. సో నర్వ్ వీక్నెస్ అన్నది డయాబెటిక్ న్యూరోపతిలో కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో డయాబెటిక్ న్యూరోపతి అన్నది వస్తుంది. ఏంటంటే వాళ్ళ కాళ్ళకి సెన్సేషన్ అర్థం కాదనమాట. సో దే విల్ బీ ఆల్వేస్ లైక్ వాళ్ళ కాళ్ళల్లో అల్సర్స్ ఉండడం వీల్ అబ్జర్వ్ అనమాట. సో వాళ్ళు కింద దిగి నడుస్తుంటే తాకుతుంది కానీ వాళ్ళకి స్పర్శ కూడా తెలియదు. సో అలా మల్టిపుల్ అల్సర్స్ అయిపోయి నాన్ హీలింగ్ స్టేట్లోకి వెళ్ళి ఫైనల్లీ అవి ఇన్ఫెక్ట్ అయ్యి దే మే ల్యాండ్ ఇన్ టు యాంప్యుటేషన్ ఆఫ్ ద ఫుట్ ఆల్సో. ఓకే. సో మరి వాటిని ఎలా కాపాడుకోవచ్చు? ఆ నర్వ్ని మనం కొంచెం హెల్దీగా ఉంచుకోవాలంటే మజిల్స్తో పాటుగా, బోన్స్తో పాటుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో బేసికలీ వైటమిన్ బి అంటే B1 to B12, B6 ఇవన్నీ నర్వ్స్కి చాలా మంచి పనిచేస్తుంది అనమాట. సో నర్వ్స్ అన్నది లైక్ నరిష్ చేస్తుంది ఇవన్నీ.
సో వైటమిన్ బీస్లో ఎక్కువ మనం చూసుకుంటే వైటమిన్ బి అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నర్వ్స్ అంటారు. సో వైటమిన్ బి రిచ్ ఫుడ్స్ ఎలాంటివి తీసుకోవాలంటారు? సేమ్ బేసికలీ ఇప్పుడు నేను చెప్పింది ఎగ్స్, మీట్, మిల్క్లో కూడా దీస్ ఆర్ ఆల్ కాంబినేషన్స్ ఆఫ్, అంటే ప్యూర్లీ కాల్షియం దాంట్లోనే దొరుకుతుంది, ప్యూర్లీ వైటమిన్ బి దీంట్లో దొరుకుతుందని ఉండదు. పౌష్టిక ఆహారం ఏదున్నా యూ కెన్ టేక్ అనమాట. లైక్ ఆల్మండ్ సీడ్స్, డ్రై ఫ్రూట్స్ వీటిలలో ఉంటుంది. బట్ డయాబెటిక్ పేషెంట్స్లో మాత్రం ఈ స్వీట్ని కొంచెం అవాయిడ్ చేయాలి. స్వీట్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేసేయాలి కంపల్సరీ. సో స్వీట్ ఫ్రూట్ వాళ్ళు టచ్ చేసినా కూడా దర్ షుగర్ లెవెల్స్ విల్ షూట్ అప్ అగైన్. అది టైప్ 1 డయాబెటీస్లో. ఏ డయాబెటీస్లో సో మన షుగర్ అంటే ఏ టైప్ 1 ఉండేది, టైప్ 2 ఉండేది. మన బాడీలో షుగర్ అన్నది దానికి నచ్చదు మన బాడీకి. అప్పుడు ఆటోమేటిక్ లైక్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతుంది, ఇన్సులిన్ ఉండదు. సో ఒక మేబీ టైప్ 2 డయాబెటీస్కి షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు వాట్ ఆర్ ద సిమ్టమ్స్ అ పేషెంట్ ఫేస్? పేషెంట్ విల్ హ్యావ్ హైపర్గ్లైసెమిక్ స్టేట్ అంటారు దాన్ని, కన్ఫ్యూషనల్ స్టేటస్. అండ్ అంటే ఈ స్టేటస్ కంటే డేంజరస్ థింగ్ ఇంకోటి చెప్పనా మీకు, వీళ్ళు తినకుండా హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ వేసుకుంటారు. అది మోర్ డేంజరస్. అంటే డయాబెటిక్ డ్రగ్ వేసుకుంటారు, ఫుడ్ తినరు, గ్లూకోజ్ పడిపోతుంది. ఇంకా ఎంత అంటే 30-40కి పడిపోతే దే విల్ గోయింగ్ టు కోమా. దట్ ఈస్ మోర్ డేంజరస్ దీనికంటే. ఇక్కడ హైపర్ గ్లైసీమియాలో మాత్రం చెమటలు రావడం, కన్ఫ్యూజన్, డిజీనెస్ ఇట్లాంటి స్టేటస్ ఉంటుంది, ఇరిటబిలిటీ ఇవన్నీ ఉంటుంది. బట్ ఒకవేళ మనము షుగర్ పేషెంట్స్ కానీ ఫుడ్ తినకుండా లైక్ టాబ్లెట్స్ తీసుకొని ఫుడ్ తినకపోతే దట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్. కరెక్ట్. ఇమీడియట్లీ హాస్పిటలైజ్ చేసి 25 డైరెక్ట్ మనం గ్లూకోజ్ ఎక్కేయాలి ఫాస్ట్గా. 25 డెక్స్ట్రోస్ అనేది పెట్టకపోతే వీ మే లూజ్ హిమ్ ఇమీడియట్లీ, యూ విల్ బీ ఇన్ టు డయాబెటిక్ కోమా. సో జనరల్గా 40 ఏళ్ళు 50 ఏళ్ళు దాటిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ చెప్పులు అరిగిపోవడం అండ్ ఆ గుజ్జు ఏదైతే ఉంటుందో ఆ ఆ ఫ్లెక్సిబిలిటీ పోవడం అనేది చాలా వరకు చూస్తున్నాం. ఎందుకు అది జరుగుతుంది? దాన్ని దిస్ ఇస్ నాట్ ఏ డిసీజ్ బేసికలీ. అంటే డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు, ఒక 10% డిసీజ్ మాత్రమే. బట్ 90% ఇట్స్ అ వేర్ అండ్ టేర్. సో మన ప్రీవియస్ జనరేషన్ ఎరాస్లో కూడా అరిగిపోయేవి. వాళ్ళ తిన్న అంటే ఇంత ఫాస్ట్గా అరిగేది కాదు. వాళ్ళు తినే ఫుడ్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్స్ వేరు, వాళ్ళ డైట్ వేరు, వాళ్ళ హ్యాబిట్స్ వేరు, సో వాళ్ళ ఫిజికల్ యాక్టివిటీ వేరు. బట్ ఈ జనరేషన్లో చాలా ఫాస్ట్గా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఎక్స్రే చూసి 60 ఇయర్స్ ఉంటుంది అనుకుంటే సడన్గా చూస్తే 49-50 ఇయర్సే ఉంటుంది. లోపల చూస్తే లైక్ కంప్లీట్లీ ఆ కార్టిలేజ్ అన్నది పోతుంది అనమాట. లైక్ ఇన్ బిట్వీన్ ఫీమర్ అండ్ టిబియా ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో దట్ విల్ స్టార్ట్ డీజనరేషన్. అంటే మెయిన్లీ డ్యూ టు లైక్ ట్రామాటిక్ కూడా ఉంటుంది. అంటే యాక్సిడెంట్స్ ఎక్కువైన కాళ్ళకు కూడా తొందరగా గుజ్జు అరిగిపోతుంది. ఆ గుజ్జు అరగడం వల్ల ఏమవుతుందంటే అందులో 4 స్టేజెస్ ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు దాన్ని టర్మినాలజీలో. 1, 2, 3, 4. 1 and 2లో పిఆర్పి ఇంజెక్షన్స్ ఇప్పుడు మీరు చాలా ఫేమస్, ఇప్పుడు ట్రెండింగ్ పిఆర్పి ఇంజెక్షన్స్, విస్కో ఇంజెక్షన్స్. అవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చిందంటే తగ్గిపోతుంది అంటే డోంట్ బిలీవ్ దట్. ఆ ఇంజెక్షన్ ఇస్తే దట్ విల్ ఓన్లీ ప్రొలాంగ్ యువర్ సర్జరీ. అంటే సర్జరీ అయ్యే డేట్ని మనం ప్రొలాంగ్ చేస్తున్నాం తప్ప పర్మనెంట్ క్యూర్ అయితే ఇంజెక్షన్ కాదు. సో మీకు పెయిన్ రిలీఫ్ 6 months to 9 months ఆర్ మ్యాక్సిమం 1.5 to 2 years. మళ్ళీ వన్స్ డీజనరేషన్ ఎవరు ఆపలేము. బికాస్ 50 years పనిచేసింది ఆ మోకాలు, 50 years మీ బరువుని మోసింది. అండ్ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా తొందరగా అరిగిపోతాయి అన్నమాట. సో ఫైనల్లీ అట్ ద ఎండ్ we have to go for knee replacement because patient cannot tolerate the pain. And finally I'll even show the gait if you want. మనం మోకాలు నొప్పి ఉన్నా కూడా నడుస్తుంటారు వాళ్ళు, భరించి పెయిన్ కిల్లర్స్ వేసుకొని భరించి ఫైనల్లీ ఎలా అయిపోతారంటే వాళ్ళ గేట్ అనేది దీన్ని వ్యారస్ గేట్ అంటారు. 2 కాళ్ళు మన ఊర్లలో ఇట్లా నడుస్తుంటారు అనమాట వాళ్ళు. సో ఇలా ఈ 2 కాళ్ళు బయటకు వచ్చేసి దిస్ ఇస్ డిఫార్మిటీ. ఈ స్టేజ్లో సర్జరీ చేయడం వీ హ్యావ్ టు ప్లాన్ పర్ఫెక్ట్లీ. అప్పుడే వాళ్ళ కాల్ మరీ నార్మల్ వస్తుంది. అండ్ ఆన్ ద day 2 after surgery we'll make them walk in a perfect gait. That is replacement currently which is trending right now. ఓకే. సో రెండో విషయం ఏంటంటే ఇప్పుడు ఆ కార్టిలేజ్ ఏదైతే ఉందో చాలా మందికి సర్జరీస్ అది చేయించుకుంటున్నారు. ఇప్పుడు దాన్ని ఆ కార్టిలేజ్ని స్ట్రాంగ్ చేసుకోవాలంటే, ఆ లోపల ఎలాస్టిసిటీని పెంచుకోవాలంటే, ఆ గుజ్జును పెంచుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో యాక్చువల్లీ కార్టిలేజ్
మా ఎడ్యుకేషన్ అంటే మేము ప్రిపరేషన్ అప్పుడు చెప్తారు టైప్ 2 కొలేజన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ కార్టిలేజ్. సో కొలేజన్ రిచ్ ఫుడ్ని మనం తీసుకోవాలి. అండ్ కొలేజన్ టైప్ 2 ట్యాబ్లెట్స్ కూడా ఉంటాయి, అవి వాడితే ఓకే ఉంటుంది, బట్ నాట్ దట్ ఎవిడెంట్. అంటే నేను చూసినప్పుడు నేను నా అబ్జర్వేషన్ బట్ అయితే ఐ కాంట్ గ్యారంటీ దట్ దోస్ ట్యాబ్లెట్స్ ఆ స్టేజ్కి వచ్చేసరికి అవి పనిచేయవు బేసికల్లీ. సో పిఆర్పి అంటే ఏంటంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. మన బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ తీసుకొని మోకాల్లో ఇంజెక్ట్ చేస్తారు. మన ప్లేట్లెట్స్ హ్యావ్ ఎ రీజనరేటింగ్ కెపాసిటీ అనమాట. సో ఆ కార్టిలేజ్ని మళ్ళీ రీజనరేట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో పిఆర్పి సింగిల్ సిట్టింగ్లో కూడా కాదు, నీ జాయింట్లో 3-4 సిట్టింగ్స్ పడుతుంది. ఓకే. సో అలా మన కార్టిలేజ్ని మనం పెంచుకోవచ్చు. బట్ ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఇట్ షుడ్ వేర్. లైక్ మన కార్ టైర్లు అరిగిపోతే పంక్చర్లు వేసుకుంటామో ఏం చేస్తామో, ఫైనల్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే టైర్లు మార్చుకుంటాం. సో ఆఫ్టర్ ఆల్ దిస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ప్రాబ్లం ఉంది ఒంట్లో అని తెలియాలంటే బిఫోర్ గోయింగ్ టు అ డాక్టర్ డెఫినెట్లీ మీరు వెళ్ళి ఎక్స్రే తీయించుకోండి, మీరు వెళ్ళి సిటీ స్కాన్ చేయించుకోండి, మీరు వెళ్ళి ఎంఆర్ఐ చేయించుకోండి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్స్రే, సిటీ అండ్ ఎంఆర్ఐ? వెరీ గుడ్ క్వశ్చన్, చాలా బేసిక్ క్వశ్చన్ ఇది. అంటే ఎట్లా అంటే కొంతమంది పేషెంట్స్, సార్ నాకు షోల్డర్ జాయింట్ ఉంది, షోల్డర్ జాయింట్లో పెయిన్ ఉంది, ఇప్పుడు ఎక్స్రే తీయండి అంటారు. బట్ హిస్టరీ ఆఫ్ ట్రామా ఉండదు, దెబ్బేం నాకుండదు. ఎక్స్రేలో మనకు కనిపించేది ఓన్లీ బోన్స్, ఓన్లీ ఎముకలు మాత్రమే. సిటీ స్కాన్ ఈజ్ లైక్ ఎక్స్టెండెడ్ ఎక్స్రే. అంటే ఆ ఎముకలు 3 డైమెన్షనల్లో మనకు కనిపిస్తుంది. డిఫరెంట్ ప్లేన్స్, సాజిటల్, కొరోనల్, డిఫరెంట్ ప్లేన్స్లో మనం సిటీలో మనం చూడగలుగుతాం బోన్స్ని. ఓన్లీ ఎంఆర్ఐలో వీ కెన్ అసెస్ నర్వ్, మజిల్, వాట్ ఎవర్ వీ వాంట్. సో సిటీ స్కాన్లో మనకు నరాలు కనిపించవు, మళ్ళీ ఓన్లీ ఎంఆర్ఐలోనే వీ కెన్ అసెస్ ఆల్ దిస్. కాబట్టి ఎవరైనా సిటీ స్పైన్ ఓన్లీ ఇంజూరీ ఉన్నప్పుడు ఆర్ ఫ్రాక్చర్ ఉన్నప్పుడే అడ్వైజ్ చేస్తారు. ఇట్లా లో బ్యాక్ ఏకుంటే కంపల్సరీ ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ సర్వైకల్ స్పైన్, ఎంఆర్ఐ లంబార్ స్పైన్ అని తీస్తారు. సో సిటీ ఎంఆర్ఐ డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్ టిష్యూస్ స్టడీ చేయడానికి ఎంఆర్ఐ అవసరం పడుతుంది. అదే సాఫ్ట్ టిష్యూస్ అంటే మజిల్స్, నర్వ్స్, టెండాన్స్ ఇవన్నీ ఎంఆర్ఐ గుర్తుపడుతుంది. అదే సిటీ ఓన్లీ బోన్ ఫ్రాక్చర్ ప్యాటర్న్ మేము ప్లాన్ చేసుకోవడానికి, అంటే సర్జరీ ఎలా ఉండాలి అనేది ప్లాన్ చేసుకోవడానికి వీ యూజ్ సిటీ స్కాన్స్. సో బేసికలీ మెయిన్లీ బోన్ జాయింట్, ఫ్రాక్చర్ అనేది జాయింట్లో ఎక్స్టెండ్ అయితే ఎన్ని పీసెస్ అయ్యాయి అవి ఎక్స్రేలో మనకు ఓన్లీ 2 వ్యూస్లో కనిపిస్తుంది. బట్ సిటీలో డిఫరెంట్ వ్యూస్లో కనిపిస్తుంది. నా ఫిక్సేషన్ నేను ప్లాన్ చేసుకొని దెన్ ఐ కెన్ ప్రొసీడ్ అనమాట. దానికి సిటీ స్కాన్ విల్ యూస్. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, యాజ్ వీ వర్ డిస్కసింగ్, ఎవ్రీబడి చాలాసేపు కూర్చుని పని చేసేదే ఉంటుంది, లేచి నడిచి. ఈవెన్ జిమ్లో జాయిన్ అవుతాం కానీ ఒక నెల రోజులు మనం వెళ్తాం, తర్వాత మళ్ళీ మనకి టైం దొరకకపోవడం ఆఫీసుల వల్ల వీల్ ట్రై టు స్కిప్. అక్కడ మెంబర్షిప్ పోతుంది, ఇక్కడేమొచ్చి బాడీలో స్టిఫ్నెస్ కూడా తగ్గిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది డాక్టర్స్ ఏంటంటే ఫస్ట్ ఫిజియోథెరపీ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫిజియోథెరపీ తర్వాత దెన్ లేటర్ యూ గో ఫర్ ఎక్సర్సైజ్ అంటారు, ఆర్ అట్లీస్ట్ వాక్ అయినా చేయమంటారు. సో లంబార్ స్పైన్కి, ఎంటైర్ స్పైన్కి, లెట్స్ సే ఎంటైర్ స్పైన్కి హౌ దిస్ వాకింగ్ ఈజ్ ఎసెన్షియల్ అండ్ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? బేసికలీ మనం కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేసి మన వెయిట్ని మనం రెడ్యూస్ చేసుకుంటే వీ వోంట్ ల్యాండ్ ఇన్ టు దీస్ ప్రాబ్లమ్స్. మనం ఫిజియోథెరపీ జోలికి వెళ్ళము, ఆర్థోపెడిషియన్ని కూడా విజిట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే మనం మన బిజీ లైఫ్ స్టైల్లో, సెడెంటరీ లైఫ్ స్టైల్లో మన మసిల్స్ని యూజ్ చేయకుండా సెడెంటరీగా కూర్చొని మన మసిల్స్ అంతా స్పాజం పెట్టుకొని, అండ్ ఆ స్పాజం వల్ల మొత్తం వెయిట్ ఆర్ ప్రెషర్ అంతా బోన్స్ తీసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. సో అప్పుడు మనం మళ్ళీ ఆ మసిల్ స్పాజంలోకి వెళ్తే మసిల్ రిలాక్సేషన్ పెట్టడము, ఫిజియోథెరపీ స్టార్ట్ చేయడము, మెల్లమెల్లగా మళ్ళీ ఎక్సర్సైజ్ ఆర్ జిమ్కి వెళ్ళమనడం ఉంటుందన్నమాట. దిస్ ఇస్ ద డ్యూ కోర్స్ ఆఫ్ ట్రీట్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మనం చేసే పెద్ద మిస్టేక్ ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్ ఆన్ ఆర్ టీవీ. లైక్ ఎట్లా అంటే, లైక్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్ ఐ వాంట్ టు డెమాన్స్ట్రేట్, మనము వెయిట్ లిఫ్ట్ చేస్తాం, చాలా రాంగ్ వేలో లిఫ్ట్ చేస్తాం. అది ప్రాబ్లం ఉన్నా అలా లిఫ్ట్ చేయొద్దు, ప్రాబ్లం లేకపోయినా అలా లిఫ్ట్ చేయొద్దు. ఎట్లా, ఐ విల్ షో యూ రైట్ నౌ. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇఫ్ దిస్ ఇస్ ద చైర్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఇదే సిలిండర్ అనుకుందాం మనం. సో మనం అందరం ఏం చేస్తాం, వంగి ఇలా లేపుతాం. దిస్ ఇస్ రాంగ్ పోస్చర్. మనం ఇలా వంగినప్పుడు ఈ వెయిట్ అంతా మన స్పైన్ తీసుకుంటుంది, అక్కడ నుండి మనకు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. So the correct way of lifting any object, any heavy object is sit down.
let your knees take the weight and lift it up. ఓకే సో నెవర్ బెండ్ ఆన్ యువర్ బ్యాక్. సో స్పైన్ పైన బెండ్ చేస్తే మాత్రం ఈజీగా డీజనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇలా ఈ పోస్చర్లో మనం ఏ పని చేసినా కథం ఫాస్ట్గా మన డిస్క్ బల్జ్, ఈ ప్రొలాబ్డ్ ఇంటర్వర్టిబుల్ డిస్క్స్ అన్నది, సయాటికా ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. అది సో జిమ్కి పోయి కూడా మన హెవీ వెయిట్స్ ఇట్లా వాళ్ళు కాబట్టి బెల్ట్ వేస్తారు మనకి. సో అండర్ కంట్రోల్డ్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఎక్కువ వెయిట్స్ వీ షుడెంట్ లిఫ్ట్ ఆన్ అవర్ బ్యాక్. ఓకే అది ఓకే. సో లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, ఎంటైర్ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా మన బోన్స్ని మన జాయింట్ మూమెంట్స్ని అట్లీస్ట్ ఒక త్రూ అవుట్ ఒక 30 years ఎలా కాపాడుకోవచ్చు? ఐ నో బికాస్ ఆఫ్ పొల్యూషన్, బికాస్ ద ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్ ఇస్ నాట్ ఆర్గానిక్. ఆర్గానిక్ అన్న పేరుతో మనం నాన్ ఆర్గానిక్ ఫుడే తీసుకుంటున్నాం. అండ్ ద లైఫ్ స్టైల్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజెస్ అనేది మన బాడీకి ఉండట్లేదు బికాస్ ఆఫ్ ద వర్క్ వాట్ వీఆర్ డూయింగ్ దీస్ డేస్. సో వీ కెనాట్ టేక్ ఆఫ్ ఫ్రమ్ దట్. ఇలాంటి సిచ్యువేషన్లో అట్లీస్ట్ ఒక 50% మనం ఎలా కాపాడుకోవచ్చు? మనము ఈ బిజీ లైఫ్ స్టైల్లో పడి ఫిక్స్ అయిపోయినాం దట్కి మన వల్ల కాదు, వీ కెనాట్ గివ్ టైమ్, వీఆర్ బిజీ అంటున్నాం. కానీ కాంట్ యూ స్పెండ్ అన్ అవర్ ఫర్ యువర్ సెల్ఫ్? ఇంత సంపాదిస్తుంది దేనికి? లైక్ ఒక అవర్ మనం స్పెండ్ చేస్తే ఆ రోజంతా యాక్టివ్గా ఉంటాం కదా, మన లైఫ్ లైక్ ఇంప్రూవ్ అవుతుంది కదా, మీ మూడ్, స్టెబిలిటీ, ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. జస్ట్ 1 hour కాంట్ యూ స్పెండ్ ఆన్ యూ? దట్స్ మై క్వశ్చన్. కాంట్ యూ స్పెండ్ ఆన్ యువర్ మైండ్, యువర్ బాడీ అండ్ యువర్ పీస్ఫుల్నెస్? సో మనం సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు అయినాము అన్న ఫిక్స్ మనం మైండ్ నుండి తీసేయాలి. మన వల్ల కాదు అని మన మైండ్ నుండి తీసేయాలి. 1 గంట మనకు మనం ఇచ్చుకోలేనంత బిజీ అయితే మనం లేము. సో ఐ పర్సనలీ నేనేం ఫీల్ అవుతా అంటే మనకి మనం 1 hour కూడా ఇచ్చుకోని లైఫ్ అసలు ఏంటి? ఎవరి కోసం? ఫర్ హూమ్? నీకు నువ్వు ఒక 1 hour ఇచ్చుకోలేము. లైక్ ఫర్ యూ కాంట్ స్పెండ్ 1 hour. దట్స్ వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో డైట్, వాట్ వీ ఈట్ ఈస్ ఇంపార్టెంట్. సరే జంక్స్ అంటే చీట్ డేస్ ఉంటాయి కొన్ని. జిమ్లో కూడా మనం పోతాం, 5 days స్ట్రిక్ట్గా ఉండాలి, 2 days చీట్ డేస్. సో చీట్ డేస్ జంక్ని మనము టేస్ట్ చేయొద్దని నేను చెప్పను. నో బడీ కెన్ స్టాప్. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్పినా సరే సార్ అంటారు, బట్ మళ్ళీ తినాల్సింది తింటారు. లైక్ మెయిన్లీ స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్, వీటి వల్ల తొందరగా కూడా బోన్స్ చాలా వీక్ అయిపోతుంది. సో ఈ బ్యాడ్ హ్యాబిట్స్ ఆర్ బ్యాడ్ ఫుడ్ స్టైల్ని కొంచెం తక్కువ చేసుకొని హెల్దీ ఆర్గానిక్ ఫుడ్ని తీసుకుంటూ మన లైఫ్ స్టైల్ని మనం ఎలా అంటే కంపల్సరీ ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్ని స్టాప్ చేసి మన ఎక్సర్సైజెస్ కరెక్ట్ టైం చేసుకొని ఉంటే అట్లీస్ట్ 1 hour ఇఫ్ ఈ స్పెండ్ అవర్ ప్రీషియస్ టైమ్ ఇన్ జిమ్, మన జాయింట్ మొబిలిటీ కానీ మూమెంట్స్ కానీ బాగుంటుంది. అండ్ ఫాస్ట్గా ఈ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్కి అయితే యూ వోంట్ గెట్ ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ దిస్ సూన్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ జనరేషన్లో నీ రీప్లేస్మెంట్ గురించి మీరు అడిగారు కదా, నవ్వు రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్ అని వస్తున్నాయి. ఏఐ అసోసియేటెడ్ రోబోటిక్ నీ, ఏఐతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్ అన్నది మనకు వస్తున్నాయి. యాక్చువల్లీ ఇది ఇప్పట్లో వచ్చింది కాదు, అది 1980sలోనే రోబోడాక్ అనేది వచ్చిందనమాట. దట్ వాజ్ ఇన్ లైక్ ఫారెన్. అది 1992లో ఆర్థోపెడిక్స్లో వాడడం స్టార్ట్ చేసింది రోబోడాక్ని. ఇప్పుడు ఇంకా పెరిగింది, అప్డేట్ అయింది. ఎలా అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు మనము ఆ గుజ్జంతా పోయి బోన్ రుద్దుకోవడం వల్ల ఆ బోన్ ఏదైతే డిస్టల్ ఎండ్ ఆఫ్ ఫీమర్ ఉంటుందో మొత్తం డెస్ట్రాయ్ అయిపోతుంది, ప్రాక్సిమల్ ఎండ్ ఆఫ్ టిబియా ఉంటుందో డెస్ట్రాయ్ అయిపోతుంది. సో మనం డెస్ట్రాయిడ్ బోన్స్ని కట్ చేసేసి కట్స్ తీసుకుంటాం, టిబియల్ కట్స్, ఫీమర్ కట్స్ తీసుకొని ఇంప్లాంట్, మనం కొత్త ఇంప్లాంట్ని ఇస్తాం, క్రోమియం కోబాల్ట్ ఆర్ ఇంప్లాంట్ వేస్తే అప్పుడు పెయిన్ ఫ్రీగా ఉంటుంది అనమాట. ఈ కట్స్ తీసుకునేటప్పుడు మనం ప్రయర్గా ప్లాన్ చేసుకోవాలి, ఎక్స్రేస్ చూసి అతని అనాటమికల్ యాక్సిస్ ఎంత ఉంది, లెంత్ ఎంత ఉంది. ఇంప్లాంట్ వేసాక పేషెంట్ వంకర నడుస్తే ఒప్పుకోరు కదా. సో కరెక్ట్గా ప్రాపర్ ప్లానింగ్ ఈజ్ ఇంపార్టెంట్ వైల్ వీఆర్ డూయింగ్ టోటల్ నీ రీప్లేస్మెంట్. సో ఈ రోబోట్స్ ఏం చేస్తాయంటే ఇప్పుడు పేషెంట్ సిటీ ఫిలిమ్స్ని దాన్ని ఫీడ్ చేస్తే ఆల్రెడీ అది ప్లాన్ చేసి పెట్టేస్తుంది అనమాట. ఈ రోబోలో కూడా టూ టైప్స్ ఉంటాయి, ఆటోనామిక్ రోబోట్స్ అండ్ హ్యాప్టిక్ రోబోట్స్. ఆటోనమస్ రోబోట్స్ మనం జస్ట్ ఓపెన్ చేసి దాన్ని ఆ ఫీల్డ్లో పెట్టేసి దాని సర్జరీ అది చేసుకొని క్లోజ్ చేసేసుకుంటారు, దాని సాఫ్ట్వేర్ ఫీడింగ్. బట్ హ్యాప్టిక్ రోబోట్స్ అంటే సర్జన్ షుడ్ కంట్రోల్ ద రోబో.
సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హ్యాప్టిక్ రోబోని నేను యూజ్ చేస్తున్నాను అనుకోండి, ఇప్పుడు మొత్తం నేను మొత్తం పేషెంట్ ఎవ్రీథింగ్ ఆ పేషెంట్ స్పెసిఫిక్ అనాటమీ ఆ సిస్టమ్కి నేను ఫీడ్ చేశాను. ప్రాక్సిమల్ కట్ ఒకవేళ ఎక్కువైతే మనం ఎక్కువ చేయడానికి పోయినా మిషన్ ఆటోమేటిక్ ఆగిపోతుంది. సో అది కట్ చేయనియదు, ఎందుకంటే ఆల్రెడీ దానికి మనం ఫీడ్ చేసినాం దట్ ఇన్ని కట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ దిస్ అని. సో ఎంత కట్స్ అయితే ఎంత ప్రిసైజ్ సర్జరీ విల్ బీ సో మచ్ ప్రిసైజ్ బై ఏఐ అండ్ రోబో అనమాట. అండ్ ఇంత అడ్వాన్స్ జనరేషన్లో కూడా నవ్ ఏ డేస్ ఐ సీ పీపుల్ గోయింగ్ టు మసాజెస్, క్వాక్స్ అండ్ ఇవన్నీ ఏది పసర్ కట్లు అంటారు కదా, వీటికన్నీ వెళ్తారు కదా. నాకు బాధ అనిపిస్తుంది వాళ్ళని చూసి, ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి, ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి ఫ్రీగా సర్జరీ చేయించుకోవడానికి. ఆర్ ఎల్స్ గెట్ యువర్ హెల్త్ ఇన్సూరెన్స్ డన్. ఒక 30,000 10,000 పెట్టి మన హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటే, అండ్ చాలామంది చెప్పారు, నా డైలాగ్ కాదు కానీ ఒక కార్ షోరూమ్ నుండి బయటకు రావాలంటే ఇన్సూరెన్స్ లేకుండా బయటకు రాదు. మనం ఫ్రీగా తిరుగుతుంటాం ఇట్లా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా. అది ఒక్కసారి మనకు ఎఫెక్ట్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. సరే హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోయినా గవర్నమెంట్ విల్ నెవర్ సే నో ఫర్ యూ టు గెట్ ట్రీటెడ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఉన్నాయి, ట్రస్ట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి గెట్ ఎవాల్యుయేటెడ్ అండ్ గెట్ ట్రీటెడ్. బట్ ఎప్పుడైతే ఈ పసరకట్లు అన్నీ చేస్తే మొత్తం చేయనది ఆర్ కాల్ అనేది తేడా అతుకుతుంది. తేడా అతికిన తర్వాత ఫైనల్గా ట్రీట్మెంట్ ఏం మంచి కాదు, మళ్ళీ డాక్టర్ మా దగ్గరికి వస్తారు. సింపుల్గా అయ్యే సర్జరీని కాంప్లికేటెడ్ వేలో చేయాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ బొక్క లోపల ఒక బ్యాడ్ బోన్ ఫామ్ అయిపోయి ఉంటుంది 2 బోన్స్ మధ్యలో, అదంతా క్లీన్ చేసి, అది క్లీన్ చేసేటప్పుడు బ్లడ్ లాస్ చాలా ఎక్కువ ఉంటుంది. 2 ప్యాకెట్లు బ్లడ్ ప్రిజర్వ్ చేసుకొని లోపలికి వెళ్ళాల్సి వస్తుంది. సో నాన్ యూనియన్, మాల్ యూనియన్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఐ ఈవెన్ హ్యావ్ వీడియోస్ వేర్ పేషెంట్ రియలైజ్డ్ బై దెమ్సెల్ఫ్ దట్ దీస్ ఆర్ ఆల్ వేస్ట్ ప్రొసీజర్స్, వీ షుడ్ గెట్ ఆపరేటెడ్ ఇఫ్ సంథింగ్ బ్యాడ్ హ్యాపెన్స్. సో ఈ జనరేషన్లో మనం అందరం మన పాకెట్స్లో ఐఫోన్స్, అన్నీ ఏఐ టెక్నాలజీలో, నెవర్ ఎవర్ go for any massages with wax. That is my suggestion for the society on this day. Okay. Definitely. So thank you so much, Rohit. So మీరు ఇంకా ఈ బోన్ అండ్ జాయింట్ డే సందర్భంగా ఇంకేదైనా చెప్పాలనుకుంటున్నారా టు ఆల్ ద RTV viewers out there? Yeah. So first of all, happy bone and joints day to everyone. And నా ఒక్కటే ఏంటంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఉండాలి మంచిగా. వీ హ్యావ్ టు spend at least 1 hour of time for us anamata. And second thing, if you get fractured, never ever go to quacks. That's my request, because finally doctors ke gaadu, complication will be faced by you, and those complicated cases will be operated by us. And third thing, I have an example where when I was doing my postgraduate in Usmania, మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ ఒక పర్సన్ ఉండే అనమాట, అతనికి ఫ్రాక్చర్ అయింది. ఫ్రాక్చర్ అయితే జస్ట్ అతను మంచి హీ హ్యాస్ ఆల్ మనీ, క్యాష్ పేషెంటే. మై బ్రదర్ వాస్ లైక్ చిను మా ఫ్రెండ్కి ఇలా ఎఫెక్ట్ అయింది, ఫ్రాక్చర్ అయింది, సర్జరీ చేస్తావా అంటే, నేను ఓన్లీ ఒక ఆ రాడ్ 200-300 కూడా ఉండదు, వచ్చేయమను నేను చూసుకుంటానని చెప్పాను. బట్ అగైన్ హీ వెంట్ టు ఆల్ దిస్ క్వాక్ పర్సన్స్. వాళ్ళు ఏమో కట్టునేమో వేశారు. ద డ్రాస్టిక్ థింగ్ ఈజ్ దట్ his foot went into sepsis and he is no more right now. He died. He is young guy, very young guy. మా తమ్ముడు ఫ్రెండ్ అంటే ఇంచుమించు 26-27 years ఉంటారు. సో వాళ్ళ పేరెంట్స్ బాధ ఎంత ఉంటుంది ఒక ఎదిగే కొడుకు. సో ఇలాంటి నెగ్లిజెంట్ థింగ్స్ మనం చేయొద్దు. సో ఇంతమంది ఉన్నాం మనం ఈ జనరేషన్లో, ఇన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ ఉంటాయి. అట్లీస్ట్ టేక్ ఫ్యూ like good doctor suggestion while doing anything, because life is important finally. Definitely. Yeah. Thank you so much for being today ikkada, and మీ విలువైన టైం ని మా కోసం కేటాయించినందుకు on this special day. Thank you so much for coming, and that's all for today. This is Sudha Ganti signing off. Namaskaram. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.